కావ్య, దర్శిని చెప్పిందని మా దగ్గర చెడ్డపేడి తెచ్చుకోవడానికి నటించావా అమ్మా? ఆంటీ, అదంతా జరిగిపోయిన విషయం. ఇప్పుడెందుకు చెప్పండి? అదిగో దిలీప్ వచ్చాడు. కావ్య, ఏంటిలా సడన్ గా వచ్చి ఆశ్చర్యపరుస్తున్నావు? మరీ అంత ఆశ్చర్యపోకండి. నేను మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి ఏం రాలేదు. దర్శిని పంపించింది, అందుకే వచ్చాను. ఏంటి, దర్శిని పంపించిందా? దేనికి? అది దర్శిని హాస్పిటల్లో ఉందని చూడ్డానికి వెళ్ళాను. అప్పుడు జరిగిందంతా నాతో చెప్పి చాలా బాధపడింది. చివరికి ఏడ్చేసింది. నీకోసం చావడానికైనా సిద్ధపడిన ఆమెను నువ్వు కాదన్నావట కదా. అందుకే ఆమె తరపున నీతో మాట్లాడడానికి నేనొచ్చాను. చూడు కావ్య, దర్శినిది పూర్తి అయిపోయిన చాప్టర్. నా డైరీలో చించేసిన పేజీ. ఇప్పుడు దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. టైం వేస్ట్ తప్ప. ఎందుకిలా మాట్లాడుతున్నావు? తను చేసింది తప్పే కాదని నేనే సమర్థించడం లేదు. ఆమె ఎందుకలా బిహేవ్ చేసింది? నీ దగ్గర చోటు సంపాదించాలనే కదా, ఆ చోటు పదిలంగా ఉండాలనే కదా. ఆమె తెలుసో తెలియక చేసిన తప్పును క్షమించి ఆమెను నీదానిగా అంగీకరించు. అర్థం చేసుకో దిలీప్. ఏ విధంగా చూసినా ఆమె వల్ల నష్టపోయింది నేను. అలాంటిది నేనే వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వన్నీ మర్చిపోయి సరేనని ఆమెకు అవకాశం ఇవ్వు. నీ జీవితంలో స్థానం ఇవ్వు. కావ్య, తనేదనుకుంటే అది జరగాలని పంతం పట్టి దానికోసం ఏం చేయడానికైనా వెనకాడకుండా ఎంతకైనా తెగించే మొండితనం కల మనస్తత్వంతో ఎలా అడ్జస్ట్ కావాలి, ఎలా సర్దుకుపోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంతేగాని భర్తను బ్లడీ ఫుల్లా చూసే ఆమెతో సంసారం సాఫీగా సంతోషంగా సాగదు, కలిసి ఉండలేం. చిన్నపిల్లలు మారం చేసి ఆడుకునే బొమ్మను కొనుక్కున్నట్టు ఆమె నన్ను భర్త అనే బొమ్మను కొని ఆడుకోవాలని చూస్తుంది. అది సాధ్యపడే విషయం కాదు. ఆమె మాటలు విని ఆమె కోసం నువ్వింత దూరం వచ్చావు చూడు, అది నన్ను కాస్త ఇబ్బంది పెట్టింది కావ్య. వింటున్నారా అంకుల్ దిలీప్ మాటలు? ఊరంతా పిలిచి ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నాక ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనంటే ఎలా? ఆల్రెడీ ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు కాదంటున్నాడా అన్న అవమానంతో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎలా? చూడమ్మా కావ్య, ఒక ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి చదువు అందం ఉంటే చాలదమ్మా. మంచి మర్యాద, ఇతరులను గౌరవించే సంస్కారం ఉండాలి. అప్పుడే ఆ అమ్మాయికి ఆ ఇంటికి గౌరవం ఉంటుంది. దర్శినిలో ఆ గుణాలేమీ లేవు, అహం ఉంది. అందుకే దిలీప్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం మాకు కరెక్ట్ అనిపించిందమ్మా. అవునమ్మా, అసలు దాన్ని దిలీప్ కోమని మాట్లాడి ఒప్పించింది మేమే. కానీ ఆ తర్వాత అది ఈ ఫ్యామిలీకి సరిపడే మనిషి కాదని అర్థమైంది. అందుకే వద్దనేది. అన్నీ తెలిసి దాన్ని ఎలాగమ్మా కోడలుగా చేసుకుంటాం? ఇదంతా తెలిసిన తర్వాత ఎవరైనా కొరుతో తలగొక్కుంటారా? మాకు ఒక మంచి కోడలు కావాలి. అంతకన్నా ముందు ఆ మనిషి వీడికి మంచి భార్య కావాలి. మీరిలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదా ఆంటీ? నేనొచ్చి మీతో మాట్లాడితే మీరు తప్పకుండా ఒప్పుకుంటారని దర్శిని చెప్పింది. ఇప్పుడు నేనెళ్ళి మీరు ఒప్పుకోలేదని చెప్తే తను ఆత్మహత్య చేసుకుంటుంది. అలా ఉంది దర్శిని మానసిక పరిస్థితి. కాస్త అర్థం చేసుకోండి ఆంటీ. చావనివమ్మా, చావనివ్వు. ఎవరికే? ఆవిడ మాటలకు కరిగిపోయి ఆవిడ్ని తీసుకొచ్చి ఈడి మెడకి కడితే ఈడి మెడకి గుదిబండ కట్టి ఏట్లో వేసినట్టు అవుతుంది. దిలీప్, పెద్దవాళ్ళు వాళ్ళు అలాగే అంటారు. కనీసం నువ్వైనా. టాపిక్ అదే అయితే నా మాట అదే. రిపీటెడ్గా మాట్లాడటం అనవసరం. దాన్నే కంటిన్యూ చేస్తానంటే నేను వెళ్ళొస్తాను. దిలీప్, ఒక్క నిమిషం. పాపం దర్శిని. ఏంటి కావ్య ఇది? పాపం పుణ్యం అనే ఆలోచన నేను చేయలేని వాణ్ణా? ప్రేమ అనేది అయ్యోనో పాపం అనో జాలితో పుట్టేది కాదు, మంచి క్యారెక్టర్ చూసి జన్మించేది. నాకు దర్శిని మీద అలాంటి ఒపీనియన్ కలగలేదు. నిజం చెప్పాలంటే నాకు నీ మీదే ఆ అభిప్రాయం కలిగింది. కావ్య, నువ్వు నీ ప్రేమ గురించి నాకు నీ అభిప్రాయం చెప్పినప్పుడు నా బుర్రకెక్కలేదు.
కానీ దర్శినితో నిశ్చితార్థం జరిగిన తర్వాత నేను ఆలోచనలో పడ్డాను. అప్పుడు ఆలోచిస్తే అర్థమైంది, నువ్వు నా జీవితానికి తోడైతే నేను చాలా సంతోషంగా ఉంటానని. ఈ విషయం ఇంతవరకు నా పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం నీతోనే చెప్తున్నాను. ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. మా అందరి మనసుల్లో అదే ఉందనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు కావ్య? అవునమ్మా, నువ్వే మా ఇంటి కోడలు కావాలని మేమంతా ఆశపడుతున్నాం. ఏంటాంటీ ఇది? మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? నేను దర్శినిని మీ కోడలుగా చేసుకోండి అని అడగడానికి వచ్చిందాన్ని. మీతో సరేనని ఒప్పించే ప్రయత్నంలో వచ్చిందాన్ని నన్ను మీ కోడలు అవ్వమంటారేంటి? నేను సరే అంటే నన్ను నమ్మి పంపిన దర్శినికి ద్రోహం చేసిందాని కానా? నేను మీరు అడిగిన దానికి సరేనని తల ఆడించలేను. మంచిది అని సమాధానం చెప్పి ఒప్పుకోను. వస్తాను. కావ్య, ఒక్క నిమిషం. నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు, నీ మనసులో నేను లేనా? నేనంటే నీకు ప్రేమ లేదా? ఉన్నావు. అది అప్పుడున్నావు. ఎప్పుడైతే నువ్వు నన్ను ప్రేమించలేదని చెప్పావో అప్పుడే నా మనసులోంచి దూరంగా వెళ్ళిపోయావు. ఆశలతో పాటే చెదిరిపోయావు. ముక్కలైపోయిన నా మనసులో నీ రూపం కనపడకుండా పోయింది. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎప్పటికీ నీ మనసులో నేనున్నాను. లేవు, ఖచ్చితంగా లేవు. ప్రామిస్. ప్రామిస్ కలేనా? ప్రమాణాలు, ప్రామిస్లు అవసరమా? నేను దర్శిని గురించి, దర్శిని కోసం, దర్శిని తరపున వచ్చాను. ఆమెకు సపోర్ట్ గా ఆమె మాట మీకు చెప్పడానికి వచ్చాను. మీరు మీ పరిస్థితి చెప్పారు, నేను నా పరిస్థితి వివరించాను, అంతే. కావ్య, నువ్వు నిజం చెప్పడానికి తడబడుతున్నావు. సమాధానం చెప్పకుండా దాటేస్తున్నావు. ఆశపడ్డ వాళ్ళు ఇద్దరు ఒకటైతే ఆ జీవితం సంతోషంగా ఉంటుందమ్మా. దయచేసి ఆ మాట చెప్పమ్మా. ఆంటీ ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టద్దు. అమ్మా కావ్య, ఆ మాటతోనే నీ మనసు ఏమిటో అర్థమైందమ్మా. అలాంటప్పుడు చితికిపోయింది, విరిగిపోయింది అని చెప్పవలసిన అవసరం లేదు. చూడు కావ్య, దర్శిని ఏమనుకుంటుందో, జనం ఏమనుకుంటున్నారో అనేది మనకు అనవసరం. ఊరువాడ ఏమనుకుంటే మనకేమిటి? ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. మీరే నిర్ణయించుకోవాలి. దిలీప్ అభిప్రాయం దిలీప్ చెప్పాడు, మా అభిప్రాయం మేం చెప్పాం. ఇక నీ అభిప్రాయం చెప్పవలసింది నువ్వే. అయ్యో అంకుల్, దర్శిని నా గురించి ఏమనుకుంటుంది? అదే నేను చెప్తున్నాను కావ్య. నువ్వు చాలా గ్రేట్ దిలీప్. దిలీప్, నువ్వు కరెక్ట్గా ఫ్రాంక్గా చెప్పావు. చాలా థ్యాంక్స్. దర్శిని, నువ్విక్కడ? కావ్య, నిన్ను పంపించిన తర్వాత నీ వెనకాలే మేము వచ్చాం. నువ్విక్కడికి వచ్చాక ఏం జరుగుతుందో ముందే ఆలోచించి పంపించాను. నేనేం ఆలోచించానో కరెక్ట్గా అదే జరిగింది. సరిగ్గా సమయం చూసి ఎంట్రీ ఇచ్చాం. ఓకే? ఏంటి నువ్వనేది? సారీ కావ్య, నీకు చెప్పకుండానే నీతో ఈ డ్రామాలో ఒక క్యారెక్టర్ యాక్ట్ చేయించాను. ఏంటి యాక్ట్ చేయించావా? నాకేం అర్థం కావడం లేదు. అంత తేలిగ్గా ఈ దర్శిని అందరికీ అర్థం కాదు. నీకే కాదు, అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, విను. నిజం చెప్పాలంటే నేను నిజంగా చనిపోవడానికి చేయి కోసుకోలేదు. దిలీప్ని బెదిరించాలని, ప్రతీకారం తీర్చుకోవాలని చేయి కోసుకున్నాను. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా దిలీప్ మనసు మారలేదు. అప్పటినుంచి దిలీప్ మనసు మార్చి నన్ను పెళ్లి చేసుకునేలా చెయ్యాలి అన్న ఆలోచన మార్చుకున్నాను. అదే టైంలో మా పేరెంట్స్ నీకంటే ఆ కావ్య దిలీప్కి సరైన జోడి అన్నారు. ఆ మాట మీద నేను ఆలోచించాను. మీరిద్దరూ దూరంగా ఉన్నా ఒకళ్ళనొకళ్ళు వదులుకోలేని స్థితిలో ఉన్నారని గ్రహించాను. అందుకే కావ్య మీద కోపం వచ్చింది. నీ నుంచి కావ్యను విడదీయడం కోసం కొన్ని తప్పుడు పనులు చేయాల్సొచ్చింది.
అది జరిగింది. ఎలాగైనా దిలీప్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలని ఇదంతా చేశాను. అందుకే మళ్ళీ కావ్య కోసం నిన్ను క్షమించమని అడుగుతున్నాను దిలీప్. చేసిన పాపానికి పరిహారంగా నేను మా అమ్మ నాన్న ఆలోచించి దిలీప్ని నిన్ను ఒకటి చేయాలనే ఆలోచనతోనే ఇక్కడికొచ్చాం. నేను ఊహించినట్టే జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. అవునమ్మా కావ్య, దిలీప్కి నువ్వు సరైన జోడి. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం కదా, నువ్వు మా కుదురు అనుకుంటా. మా ప్రయత్నానికి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే మా ప్రపోజల్స్ కూడా నిజం చేస్తే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. దర్శినిలో ఈ మార్పు ఊహించలేనిది. చాలా ఆనందంగా ఉంది. ఇంకేం కావ్య, ఇప్పుడే కదా నీకు అవకాశం వచ్చింది. నువ్వింకా ఎవరికి ద్రోహం చేసిందానివి కాదు. నీకు దిలీప్తో పెళ్లి ఇష్టమే కదా. మేం మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో మాట్లాడతాం. దర్శిని, నా గురించి దిగులు పడకు కావ్య. నాది వన్ సైడ్ లవ్. నాకు సరైనవాడు, నన్ను ప్రేమించేవాడు దొరక్కపోతాడా? అప్పుడాడతా అతనితో చెడుగుడు. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కొద్ది రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. దర్శిని, నువ్వు ఆస్ట్రేలియా వెళ్లే వరకు హాస్టల్లో ఎందుకమ్మా? మాతో పాటే ఇక్కడే ఉండొచ్చుగా. వద్దాంటీ, అదంత మంచిది కాదు. నేనక్కడే ఉంటాను. దిలీప్కి పెళ్లి ఫిక్స్ అవగానే నాకు వెడ్డింగ్ కార్డ్ పంపించండి. నేను తప్పకుండా పెళ్లికొస్తాను. మరి మేం వస్తాం. వస్తామండి. భోజనం చేసేవాడండమ్మా. పర్వాలేదు, చాలా పనులున్నాయి కదా, బయలుదేరతాం. అమ్మా పద. వస్తా దిలీప్. వస్తా కావ్య. పదమ్మా, వస్తా. నేను వెళ్ళొస్తానంటీ. సరే అమ్మా, సంతోషంగా వెళ్ళిరా. మేము మీ ఇంటికొచ్చి మాట్లాడతాం.